దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నా కృప మీకు తోడయుండునుగాక అంటూ ఉన్నాడు. దేవుని యొక్క కృప మీకు తోడయుండునుగాక అన్నట్ట వాక్యం సెలవిస్తూ ఉంది కదా. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనములో, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తద్దరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. ఎలాంటి భయంకరమైనటువంటి సంఘటనలు జరిగినప్పటికీ నా కృప మాత్రము నిన్ను విడిచిపోదు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చెయ్యడు. నీ దేవుడైన యెహోవా తన కృప ద్వారా నీపైన కనికరము చూపుతున్నాడు. కనికరము చూపుతున్న దేవుడు నిన్ను చెయ్యి విడవడట, నిన్ను నాశనము చేయడట. అంతేకాదు దేవుని బిడ్డలారా, దేవుని కృప ద్వారా మీ జీవితంలో ఇంకా ఎన్ని కార్యములు జరిగిస్తూ ఉన్నాడో వాక్యం సెలవిస్తుంది. 55వ కీర్తన 22వ వచనము, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. నీ భారము ఏదైతే ఉందో, పాప భారమే కావచ్చు, ఆర్థిక భారము కావచ్చు, దేవుని బిడ్డల కష్టాలు కావచ్చు, ఇంకా ఏదైనా సరే నువ్వు భరించలేనిది ఏదైనా నీకు భారముగా ఉన్నది, మరి ఏదైనాను దేవుని పైన నువ్వు మోపినట్లయితే దేవుని కృప ద్వారా ఆయన నిన్ను కనికరించి నీ భారమునంతా కూడా తొలగింపజేసి ఆయన నిన్ను స్థిరపరుస్తాడట. స్థిరపరిచినటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేటకు ఎవడును నీ మీదికి రాడు అని చెప్పేసాను. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతంగా తన కృప ద్వారా నీకు మేలును చేస్తూ ఉన్నాడు, మేలును అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. మేలును అనుభవించే రీతిగా దేవుని కృప నీడలో ఉంది. వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ. దేవుని కృపను పొందుకున్న నీవు ఎలా ఉండాలంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. దేవుని కృప ద్వారా నిన్ను కనికరిస్తూ ఉన్నాడు, నిన్ను విడవనంటూ ఉన్నాడు, నీకు ఏ హాని జరగదు అంటున్నాడు, నిన్ను స్థిరపరుస్తానంటూ ఉన్నాడు. అన్ని విధాలుగా నీకు మేలు చేస్తున్నా కూడా నీవు ఒకవేళ ఈ లోకానుసారమైనటువంటి ఆశలో నీవు ఉన్నావేమో. అందుకే అని అంటున్నాడు, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో మీరు తృప్తి పడినట్లయితే నిన్ను విడువను ఎడబాయను అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. ఎంత చక్కని మాట అండి. తన యందు భయభక్తులు కలిగిన వారైతే ఈ రీతిగా ఉంటారు. తన యందు భయభక్తులు కలిగిన వారైతే దేవుని మాటను వింటారు, దేవుని మాటకి లోబడతారు. తన కృప ద్వారా ఆయన భక్తులకి ఏ మేలు చేయాలో ఆ మేలును వారు అనుభవిస్తారు. అందుకే ఆయన అంటున్నాడు ఇక్కడ, తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. ఏ కోరికనైతే కోరుకుంటున్నావో, ఏది జరగాలనుకుంటున్నావో, ఆత్మీయతలో ఎదగాలనుకుంటున్నావా, వరములతో నింపబడాలి అనుకుంటున్నావా, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలనుకుంటున్నావా, శారీరకంగా కూడా అన్ని విధాలుగా నీవు ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటున్నావా, దేవుని కృప ద్వారానే ఇవన్నీ కూడా నీకు జరుగుతాయని ఆయన సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం, నిరీక్షణ కర్తయ్యగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. దేవుని మాటకి లోబడండి, దేవుని కృపను పొందుకోండి. సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన నింపునుగాక. ఆమేన్.